మోడీ గారు అమెరికా పర్యటన ముగించుకుని భారతదేశం తిరిగి వచ్చారు. క్వాడ్ సమ్మిట్తో పాటు ఆయన యుఎన్ సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్లో కూడా అటెండ్ అయ్యారు. యుఎన్ జనరల్ అసెంబ్లీ 79వ సెషన్లో పాల్గొని న్యూయార్క్లో ఆయన సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్లో స్పీచ్ కూడా ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్లో సంస్కరణలు రావాలని, ముఖ్యంగా శాంతి అభివృద్ధి కోసం గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ పాటుపడాలని ఆయన పేర్కొన్నారు. అసలు ఈ యుఎన్ ఫ్యూచర్ సమ్మిట్ ఏంటి, సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ అంటే ఏంటి? 2021లో యుఎన్ సెక్రటరీ జనరల్ యాంటోనీ గుటెరస్ ఒక ప్రకటన చేశారనమాట. ప్రపంచవ్యాప్తంగా దేశాలని భవితవ్యం కాపాడేందుకు, భవిష్యత్తు కాపాడేందుకు ఒక ప్రణాళికతో ముందుకు రావాలని, ముఖ్యంగా మానవాళి మనుగడ కోసం, ఈ భూమి పొడిమితల్లి మనుగడ కోసం మనం ముందుకు రావాలని అని చెప్పారనమాట. ప్రపంచవ్యాప్తంగా నేతలందరూ కూడా మల్టీలేటరలిజం ప్రోత్సహించాలని చెప్పి కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఆయన ఇచ్చిన స్పీచ్ మేరకు ఇప్పుడు యుఎన్ సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ కండక్ట్ చేశారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద, యుద్ధాలు, అసమానత, పేదరికం ఇవన్నీ పెరిగాయి అన్నమాట. సో దానికోసం ఈ సమ్మిట్ని ప్రత్యేకంగా కండక్ట్ చేశారు. దాన్నే భవిష్యత్తు కోసం యుఎన్ సదస్సు అంటాం, యుఎన్ సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ అంటాం అన్నమాట. ముఖ్యంగా ఈ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటంటే మల్టీలేటరల్ సొల్యూషన్స్ ఫర్ బెటర్ టుమారో. మంచి భవితవ్యం తీసుకురావడం కోసం, పరిష్కార మార్గాల సూచన కోసం ఈ సదస్సు జరుగుతుంది. ఈ సమ్మిట్కి సంబంధించి గుటెరస్ 2021లోనే ఒక కామన్ ఎజెండా మనం రూపొందించి ముందుకెళ్లాలని చెప్పి ఆయన ఒక ప్లాన్ కూడా ప్రకటించారనమాట. ముఖ్యంగా ఈ సదస్సులో 2 డాక్యుమెంట్స్ చర్చలోకి వచ్చాయి. ఒకటి గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్, రెండోది డిక్లరేషన్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ అనేది. గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ అంటే భవిష్యత్తులో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన రిస్క్స్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెటావర్స్ కావచ్చు, ఇవన్నీ రిస్క్స్, అండ్ జెండర్ గ్యాప్స్, ఇన్ఈక్వాలిటీ, దేశాల మధ్య అసమానతలు, స్త్రీ పురుషుల మధ్య అసమానతలు, వీటన్నిటిని కట్టడి చేయడానికి సంబంధించి గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ అనేది ఒకటి చర్చలోకి వచ్చిందనమాట. రెండోది డిక్లరేషన్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్, భావి తరాల కోసం ఒక డిక్లరేషన్. ఈ డిక్లరేషన్లో ప్రస్తుతం ఉన్న పిల్లలను, అంటే భావి తరాలను ఎలా ప్రొటెక్ట్ చేయాలి, రాబోయే తరాలను ఎలా ప్రొటెక్ట్ చేయాలి, అదేవిధంగా రాబోయే థ్రెట్స్ నుంచి, యుద్ధాలు కానీ ఏదైనా వీటి నుంచి పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, వీటి మీద కూడా ఒక డిక్లరేషన్ అనమాట. ఈ 2 డిక్లరేషన్స్ యుఎన్ సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్లో డిస్కస్ చేయడం జరిగిందనమాట. తర్వాత మోడీ గారు మాట్లాడుతూ భవితవ్యం అనేది, ప్రపంచ భవితవ్యం అనేది మానవ కేంద్రీకృతంగానే మనం అప్రోచ్తో చూడాలి. హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రియేటింగ్ బెటర్ ప్రజెంట్ ఫర్ సెక్యూరింగ్ గుడ్ టుమారో, మంచి భవితవ్యం కోసం ప్రజెంట్ కూడా బాగుండాలి అని చెప్పే మోడీ గారి స్పీచ్ సాగిందనమాట. భారతదేశంలో 250 మిలియన్ల జనాభాని పేదరికం నుంచి ఎలా పైకి తీసుకొచ్చామని చెప్పి, అదేవిధంగా కలెక్టివ్ స్ట్రెంగ్త్ అనేది, ప్రపంచం సక్సెస్ అనేది కలెక్టివ్ స్ట్రెంగ్త్లో ఉంటుంది, అంతేగాని బ్యాటిల్ ఫీల్డ్లో, యుద్ధ భూమిలో ఉండదని చెప్పి, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మనకున్న యాంబిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తోడు యాక్షన్ అనేది మ్యాచ్ అవ్వాలి, అంటే మన ఆశయానికి మన యాక్షన్ మ్యాచ్ అవ్వాలని చెప్పి, ముఖ్యంగా టెర్రరిజం, సైబర్ స్పేస్ లాంటి విషయాల్లో మనం కఠినమైన చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి మనకి ఆశయం ఉంటుంది, అంటే టెర్రరిజం లేని వరల్డ్ కానీ, సైబర్ స్పేస్లో ఫుల్ కంట్రోల్స్ కానీ దానికి సంబంధించి యాక్షన్ ఎంతవరకు తీసుకుంటున్నామని ఇవన్నీ కూడా మనం చూసుకోవాలని చెప్తూ మోడీ గారు భారతదేశం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏ విధంగా ముందుకెళ్తుంది, దాన్ని ఇంకా ఎంత ఇండియా నుంచి అందరూ ఎగ్జాంపుల్స్ ఎలా తీసుకోవాలని చెప్తూ 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్ అనే కాన్సెప్ట్కి ఇండియా ఎప్పుడు కట్టుబడి ఉంటుందని కూడా చెప్పారు. మొత్తానికి ప్రపంచంలో శాంతి చాలా ముఖ్యమని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఈ యుఎన్ సమ్మిట్ సందర్భంగా మోడీ గారు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని కూడా కలిశారు. జెలెన్స్కీ మోడీ గారి పీస్ కోసం, మోడీ గారి ప్రయత్నాలను అభినందించడం కూడా జరిగింది.